పెళ్ళి వాళ్ళు రానే వచ్చారు. బిందు వాళ్ళ అమ్మా నాన్న వెళ్ళి వాళ్ళని ఆహ్వానించారు. పెళ్ళి కొడుకు వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ అక్క చెల్లి వచ్చారు. అందరూ హాల్లో కూర్చున్నారు. కొంచెంసేపు మాట్లాడిన తర్వాత బిందు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మకి చెప్పాడు బిందుని తీసుకురమ్మని. వాళ్ళ అమ్మ వెళ్ళి, అమ్మ రమ, బిందుని రెడీ చేశారు కదా? అవును పిన్ని, రెడీ అయింది. వాళ్ళు వచ్చారమ్మా, తీసుకురండి బిందుని. సరే పిన్ని, మీరు వెళ్ళండి, మేము వస్తాం అంది రమ. వాళ్ళమ్మ హాల్లోకి వెళ్ళిపోయింది. బిందుని రమ తీసుకొచ్చింది. బిందు వచ్చి కూర్చుంది. బిందు అబ్బాయిని చూసింది. అబ్బాయి చాలా బాగున్నాడు. అబ్బాయి తన వైపు కూడా చూశాడు. వెంటనే తను కళ్ళని వాల్చేసింది సిగ్గుతో. తర్వాత బిందుని అబ్బాయి వాళ్ళమ్మ పలకరించింది. అమ్మ, నీ పేరేంటి అని అడిగింది. నా పేరు బిందు అండి అంది. ఏం చదివావమ్మ అంది ఆమె. బీఎస్సీ చేశాను అంది బిందు. సరే, మా అబ్బాయి పేరు పవన్ కృష్ణ అమ్మ. తను వాళ్ళ నాన్న బిజినెస్ని చూసుకుంటాడు అని చెప్పింది. నాకు 2 ఆడపిల్లలమ్మ. పెద్దమ్మాయి పేరు రాణి, రెండమ్మాయి పేరు రవలి అని వాళ్ళని పరిచయం చేసింది. బిందు వాళ్ళందరినీ చూసి ఒకంత అందరినీ పలకరింపుగా చూసి నవ్వింది. ఆ తర్వాత బిందుని ఇంట్లోకి తీసుకెళ్ళిపోయారు. నీకు అమ్మాయి నచ్చిందా అని అడిగింది పవన్ కృష్ణ వాళ్ళమ్మ. నాకు అమ్మాయి నచ్చడం కాదు, ముందు అమ్మాయికి నేను నచ్చానేమో అడగండి అన్నాడు. బిందు వాళ్ళమ్మ లోపలికి వెళ్ళి బిందుని అడిగింది, అమ్మ నీకు అబ్బాయి నచ్చాడా అని. బిందు ఒకంత సిగ్గుతో నచ్చాడమ్మా అంది. బిందుకి అబ్బాయి నచ్చాడని పవన్ కృష్ణ వాళ్ళమ్మకి బిందు వాళ్ళమ్మ చెప్పింది. మరి నీకు నచ్చిందా అమ్మాయి అని అడిగింది పవన్ వాళ్ళమ్మ. నచ్చిందమ్మా అన్నాడు. మరి కట్న కానుకల విషయం ఏంటి అన్నాడు బిందు వాళ్ళ నాన్న. నాకు కట్నం వద్దండి అన్నాడు పవన్. ఏంటి బాబు నువ్వు అనేది అన్నాడు. అవునండి, నేను కట్నం తీసుకోదలుచుకోలేదు. నేను కట్నం లేకుండానే మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. బిందు వాళ్ళ నాన్న ఆశ్చర్యపోయాడు. ఆ మాట విన్న బిందుకు కూడా చాలా ఆనందం వేసింది. అతను ఎంత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అనుకుంది. తర్వాత బిందుకి పవన్కి పెళ్ళి జరిగింది ఎంతో వైభవంగా. ఆ తర్వాత ఏం జరిగింది?